సైడ్ చేసేస్తాం. ఎస్ రైట్ తిప్పండి, లెఫ్ట్ రైట్ తిప్పండి, రైట్ రైట్ సైడ్ చేసేస్తాం. హారన్ అప్లై చేసుకోండి, రైట్ బ్రేక్ చేయండి, లెఫ్ట్ తిప్పండి కొద్దిగా, సైడ్ వేసుకోండి, రైట్ తిప్పండి కొద్దిగా, సైడ్ వేసేసుకోండి, కొద్దిగా లెఫ్ట్ కొద్దిగా రైట్, హారన్ కొద్దిగా లెఫ్ట్ మేడం, లైట్ సైడ్ వేసేసుకోండి, సైడ్ వేసుకోండి, కొద్దిగా లెఫ్ట్ రైట్ తిప్పండి, సైడ్ వేసుకోండి, కొద్దిగా లెఫ్ట్ రాండి, బ్రేక్ చేయండి, క్లచ్ నొక్కండి, రైట్ ఇండికేటర్ రైట్ తిప్పండి, రైట్ తిప్పండి, లెఫ్ట్ తిప్పండి, క్లచ్ చేయండి, కొద్దిగా రైట్ తిప్పండి, సైడ్ వేసుకోండి. ఎస్ హారన్ చేయండి, కొద్దిగా లెఫ్ట్ రానివ్వండి, సైడ్ వేసేసుకోండి, రైట్ తిప్పండి స్లోగా, సైడ్ వేసేసుకోండి. స్ట్రీట్ డాగ్స్ ఎప్పుడు కూడా నమ్మకూడదు మేడం, మీ దగ్గరకు వచ్చాక సైడ్ జరుగుతాయి. ఓకేనా, మీరు బైక్ మీద వెళ్ళేటప్పుడైనా కానివ్వండి, కార్లో అయినా కానివ్వండి, స్ట్రీట్ డాగ్స్ నమ్మకూడదు. బ్రేక్ రిలీజ్ చేయండి, రైట్ తిప్పండి, కొద్దిగా సైడ్ వేసుకోండి. ఈ చిల్డ్రన్స్ కూడా నమ్మకూడదు, క్లచ్ నొక్కండి, వెళ్ళినట్టు వెళ్ళి సడన్గా ఆగిపోతారు, ఆగినట్టు ఆగి సడన్గా మూవ్ అవుతారు అన్నట్టు. రైట్ ఇండికేటర్ రైట్ తిప్పండి, స్టీరింగ్ తిప్పండి, రైట్ తిప్పండి, క్లచ్ రిలీజ్ స్లోగా, సరిపోతుంది. లెఫ్ట్ తిప్పండి, మళ్ళీ రైట్ తిప్పండి, కొద్దిగా లెఫ్ట్ రానివ్వండి, లెఫ్ట్ లెఫ్ట్ పార్కింగ్ చేయాలి, తిప్పండి, లెఫ్ట్ తిప్పండి, మళ్ళీ రైట్ తిప్పండి, తిప్పండి, రైట్ తిప్పండి, ఫుల్ రైట్ తిప్పండి, తిప్పండి, రైట్ తిప్పండి, క్లచ్ నొక్కండి, కంప్లీట్ బ్రేక్, సైడ్ వేసుకోండి, స్టీరింగ్ బస్, న్యూట్రల్ చేయండి, హ్యాండ్ బ్రేక్, క్లచ్ రిలీజ్. ఈరోజు ఎలా ఉంది మేడం? నైటే బాగుంది సార్. నైటే బాగుంది అంటే డే టైం కంటే నైట్ లైట్ విజన్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. అందులో ఇది బాగా కనిపిస్తుంది. నైట్ మార్నింగ్ టైంలో అయితే అటు ఇటు అంత కనిపించేది సార్, అవి ఇవి చూడడానికి సరిపోతుంది. ప్రజెంట్ ఇప్పుడు పగలైతే ఓన్లీ లైట్ అనే చూస్తాం కదా, అందుకు నైటే బాగుంది సార్. ఓకే, మీరు ఎప్పుడైనా నైట్ టైంలో డ్రైవ్ చేసేటప్పుడు ఆపోజిట్ వెహికల్ని చూడకూడదు. అవును సార్. ఆపోజిట్ వెహికల్ లైట్ని చూసాక ఏమవుతుంది అంటే మన వెహికల్ ఇక్కడ లైట్ విజన్ అనేది చూడలేకపోతాం మనం. సో మెయిన్గా మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉన్న లైట్ విజన్ అనేది కావాలి. సో మన లైట్ని అబ్జర్వేషన్ చేయడానికి ట్రై చేయాలి. ఎందుకంటే మనం ఉన్న స్పీడ్ అంటే జనరల్గా ఒక హైవేలో 120 స్పీడ్ ఉన్నామనుకోండి, జనరల్గా కన్ను మూసి కన్ను చేసేసరికి అక్కడ ఎక్కడికో వెళ్ళిపోతుంది వెహికల్. సో అందుకనేది ఎక్కువ లెఫ్ట్ సైడ్ అబ్జర్వేషన్ చేయాలి. హైవేలో వెళ్ళేటప్పుడు హై బీమ్ ఆర్ లో బీమ్ చేసుకోవాలి. సో హై బీమ్ లో బీమ్ ఎలా చేయాలంటే రైట్ సైడ్లో అక్కడ ఇండికేటర్ ఆప్షన్ ఉంది చూసారా, ఇండికేటర్ ఆప్షన్, అది స్టీరింగ్ వైపు ఇలా పైకనండి, పైకనండి. ఓకే, అక్కడ ముందట చూడండి, డౌన్ అనండి, లైట్ చేంజ్ చేయండి, చూడండి, అప్ స్టేజ్ అనండి. అట్లా కాదు, స్టీరింగ్ వైపు లో బీమ్ అంటే ఇక్కడ లైట్ పడుతూ ఉంది. హై బీమ్ చేయండి, కార్ అంత దూరంలో చూసుకొని కార్ మీద పడుతుంది. డౌన్ అనండి, ఇక్కడ నెంబర్ ప్లేట్ దగ్గర చూడండి, క్లారిటీ తెలుస్తుంది. హై బీమ్ చేయండి, హై బీమ్ అంటే లాంగ్ వస్తుంది, లో బీమ్ అంటే మనకి దగ్గరకు వస్తుంది అన్నమాట, ఇక్కడే పడుతుంది. అక్కడ లైట్స్ ఆఫ్ చేయండి, ఆఫ్ చేయాలి, బ్యాక్ తిప్పండి, అంటే ఇండికేటర్ రౌండ్ ఇట్లా బ్యాక్ తిప్పండి, ఆఫ్ అయిపోయింది చూసారా. ఇంకో స్టెప్ ఆన్ చేయండి, ఆన్ అవుతుంది. ఆఫ్ చేయండి, ఇంకో స్టెప్ ఆఫ్ చేయండి, కంప్లీట్ ఆఫ్ చేయండి, బ్యాక్ ఇంకో స్టెప్ ఆఫ్ చేయండి, కంప్లీట్ ఆఫ్ అయిపోయింది. సో ఈ డే టైంలో కూడా మనకు లైట్ అనేది వస్తూ ఉంటాయి, డే టైంలో కూడా లైట్ బ్లింక్ చేస్తూ ఉంటాయి. సో డే టైంలో లైట్ బ్లింక్ చేసినప్పుడు ఏంటంటే జస్ట్ ఇట్లా అప్ స్టేజ్ అనండి, స్టీరింగ్ వైపు ఇంకో స్టెప్ అనండి, లైట్ ఆన్ అయింది చూడండి. అట్లా టూ టైమ్స్ ఇట్లా అనండి, అట్లా 2 times ఆన్ చేసినప్పుడు ఆపోజిట్ వచ్చే వెహికల్ ఆగిపోవాలని అర్థం. సో ఎందుకు ఆగిపోవాలని అంటే అక్కడ ఏదైనా డ్యామేజ్ ఉన్నా కానివ్వండి, అక్కడ కంజెస్టెడ్గా రోడ్డు ఉన్నా కానివ్వండి, లైట్ 2 times కానీ 3 times కానీ ఆన్ చేస్తే ఆపోజిట్ వచ్చే వెహికల్ అక్కడే ఆగిపోతుంది. లేదు మనకు కూడా ఆపోజిట్ ఏదైనా లైట్ ఇట్నే బ్లింక్ చేశాడు అనుకోండి, మనం ఇక్కడే ఆగిపోవాలి. ఎందుకంటే కొంత దూరంలో ఉన్నప్పుడు కొన్నిసార్లు హారన్ అనేది వినపడదు. సో హారన్ అనేది వినపడదు కాబట్టి అతను డ్రైవింగ్ సీట్లో మనకు కనబడుతూ ఉంటాడు కానీ సైగా చేసినా మనకు అర్థం కాదు. సో అక్కడ లైటింగ్ను బట్టి మనం అర్థం చేసుకొని ఆగిపోవాలి. సో
సో దాని మీనింగ్ అనేది మార్నింగ్ టైంలో లైట్ బ్లింక్ చేసినప్పుడు 2 times or 3 times బ్లింక్ చేసాడంటే మనం ఆగిపోవాలి. సో ఎందుకంటే అక్కడ వెహికల్ పట్టదు కదా మేడం, అన్న గ్యాప్ లో అక్కడ సరిపోదు కాబట్టి ఆగిపోండి అని అక్కడ అర్థం మేడం. ఏదైనా వెహికల్ ఓవర్టేక్ చేసేటప్పుడు కూడా మీరు జనరల్ గా అబ్జర్వేషన్ చేయండి, లైట్ బ్లింక్ చేస్తారు 2 times, ఇట్లా 2 times బ్లింక్ చేసి అక్కడే ఆగిపోతాడు అన్నట్టు. మనం అక్కడ బ్లింక్ చేసాడంటే మనం ఆగిపోవాలి. సో లైట్స్ అనేది రైట్ సైడ్ లో ఫ్రంట్ కంటే లైట్ ఆన్ అవుతుంది. ఇంకో స్టెప్ ఆన్ చేయండి. ఎస్, ఫస్ట్ స్టెప్ ఆన్ చేసినప్పుడు ఇక్కడ ఆఫ్ చేయండి చెప్తాను చూడండి, ఈ లైట్స్ అన్ని ఆఫ్ అయిపోయినాయి. ఆన్ చేయండి, ఇగ్నిషన్ ఆన్ అయింది అన్నట్టు. సో అక్కడ మనం ఎక్కడైతే లైట్ ఉంటుందో, హెడ్ లైట్ ఉంటుందో ఆన్ అవుతూ ఉంటుంది అన్నట్టు. ఫస్ట్ మీటర్లో ఇక్కడ అన్ని దగ్గర లైట్స్ ఆన్ అవుతాయి. సెకండ్ స్టెప్ అక్కడ ఫ్రంట్లో లైట్స్ ఆన్ అవుతాయి అన్నట్టు. సో వైఫర్ వచ్చేసి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. సో అది వైఫర్. సో తిరగదు, ఇట్లా డౌన్ అనాలి ఇండికేటర్ టైప్లో, వన్స్ ఒకసారి వస్తుంటుంది. సో ఇంకో స్టెప్ అనండి, కంటిన్యూ వస్తూనే ఉంటుంది ఇలాగా. ఇంకో స్టెప్ అనండి, ఫాస్ట్గా ఉంటుంది. అప్ స్టేజ్ అనండి, ఇంకో స్టెప్ అనండి, ఆఫ్ అయిపోతుంది. సో వర్షం అప్పుడప్పుడు ఒక్కొక్క చుక్కలు పడుతూ ఉంటాయి కదా, అప్పుడు పడేప్పుడు 1 స్టెప్ అనుకోవాలి, సరిపోతుంది. 2 minutes ఒకసారి వచ్చి వెళ్ళిపోతుంది అన్నట్టు. చూడండి, అబ్జర్వేషన్ చేయండి, వచ్చి వెళ్ళిపోతుంది. సో అప్ స్టేజ్ అనండి, చూడండి కంటిన్యూ ఉంటుంది. ఇంకా ఫాస్ట్ అంటే ఇది ఫుల్ వర్షం పడినప్పుడు. సో అప్ స్టేజ్ అనేసేయండి, ఇంకో స్టెప్ పైకి అనండి, అంతే. వాటర్ రావాలంటే పైకి అనండి, స్టీరింగ్ వైపు ఇట్లా వాటర్ వస్తాయి అన్నట్టు. ఆఫ్ చేసేసి అదే ఆన్ 2 times పట్టుకోవాలి. 2 minutes అట్లా పట్టుకుంటే అదే క్లీన్ అవుతుంది అన్నట్టు. 2 times క్లీన్ అవుతుంది అన్నట్టు. సో ఇక్కడ మనకు హ్యాండ్ బ్రేక్ అనేది మీకు చెప్పాను కదా, ఫస్ట్ హ్యాండ్ బ్రేక్ ఎక్కువ ఎందుకు యూజ్ చేస్తాం అన్నది, యూజ్ చేస్తాం. సో ఇంకో దానికి కూడా యూజ్ చేస్తాం, బ్రేక్స్ ఫెయిల్ అయినప్పుడు అంటే జనరల్గా బ్రేక్స్ అనేది ఫెయిల్ కావు. ఒకవేళ ఫెయిల్ అయినప్పుడు మనం ఎలా యూజ్ చేయాలనంటే, ఈ హ్యాండ్ బ్రేక్ ఉంటుంది కదా, పైకి లాగుతాం, బటన్ ప్రెస్ చేయాలి, అప్ అండ్ డౌన్ అంటూ ఉండాలి. ఇలా మన వెహికల్ చూడండి షేక్ అవుతుందా, అట్లా షేక్ అయ్యి స్లో అయిపోతూ ఉంటుంది అన్నట్టు రన్నింగ్లో. సో స్లో అయిన తర్వాత డైరెక్ట్ గట్టి పైకి లాగగానే అక్కడే ఆగిపోతుంది. బ్రేక్స్ ఫెయిల్ అయినప్పుడు మాత్రం ఏ గేర్లో అయినా ఉండనివ్వండి, కానీ ఒకేసారి మొత్తం లాగి ఇట్లా పట్టుకోకూడదు. పైకి కిందికి అంటూ మూవ్ చేస్తూ ఉండాలి, అప్ అండ్ డౌన్ చేస్తూ ఉంటే వెహికల్ స్లో అయ్యి స్పీడ్ అవుతూ ఉంటుంది. సో మీరు ఒకేసారి లాగితే ఏమవుతుంది, బ్యాక్ సైడ్ వీల్ అనేది అక్కడే ఆగిపోతుంది. కానీ 2 wheels ఆగవు కదా, ఆగవు కాబట్టి మనం ఏం చేయాలంటే అప్ అండ్ డౌన్ చేస్తూ ఉండాలి. ఎందుకు ఆగవు అంటే, అంత రన్నింగ్లో ఉన్నప్పుడు ఏంటంటే 1 wheel గట్టిగా ఆపేస్తుంది. 1 wheel రన్నింగ్లో ఉంటుంది కదా, ఇట్లా ఆపేసిన వీల్ ఇలాగే ఆగిపోతుంది. ఈ వీల్ తిరగడం వల్ల ఏమవుతుంది, అప్ స్టేజ్ ఇట్లా స్టెప్ అయి పల్టీ కొట్టే ఛాన్స్ ఉంటుంది. హైవేలలో జనరల్గా పల్టీ కొట్టడానికి ఛాన్స్ ఏంటంటే, హ్యాండ్ బ్రేక్ లాగి స్టీరింగ్ లెఫ్ట్ కానీ రైట్ కానీ తిప్పేస్తారు, అప్పుడు పల్టీ కొట్టే ఛాన్స్ ఉంటుంది. సో స్లోగా ఉన్నాం అనుకోండి, హ్యాండ్ బ్రేక్ లాగానే అక్కడే ఆగిపోతుంది. ఇప్పుడు మీరు చూసారు కదా, అప్ అండ్ డౌన్ అయింది, అలా అవుతూ స్లో అయిపోతూ ఉంటుంది అన్నట్టు. సో ఇలా ప్రెస్ చేసి రిలీజ్ చేసుకోవాలి. ఓన్లీ మనం ఎక్కడైతే ఆగుతామో జస్ట్ ఇట్లా పైకి లాగానే ఆ సౌండ్ రావాలి, ఎక్కడ వరకు హార్నెస్ వస్తుందో అక్కడ వరకే ఉంటుంది. ఒకసారి బటన్ నొక్కి అప్ అండ్ డౌన్ అనండి, పైకి లాగండి, అప్ అండ్ డౌన్ అనండి, ఎక్కడ టైట్ అనేది తెలియట్లేదు. సో బటన్ రిలీజ్ చేయండి, జస్ట్ పైకి అనండి, హార్డ్నెస్ వస్తుంది, అట్లా చూసుకోవాలి. ఓకేనా? సో ఇంకేమైనా డౌట్ ఉందా? రేపు రివర్స్ క్లాస్కి రండి, ఓకేనా? రివర్స్ క్లాస్కి వస్తే మీకు రివర్స్ క్లాస్ ఇస్తాను, దాంట్లో నేను కార్ దిగేసి ఇస్తాను మీకు. సో దాన్ని కూడా ఫుల్ వీడియో ఉంటుంది మీకు, సో అది కూడా మీకు షేర్ చేస్తాను. ఓకేనా?